బెండకాయ స్టఫింగ్ ఫ్రై చేసుకోవడానికి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వేరుశనగ గుళ్ళను ఇవి కొంచెం వేగుతున్నప్పుడే 1 స్పూన్ పచ్చిశనగపప్పు 1 స్పూన్ మినపగుళ్ళను కూడా వేసుకుని ఇవన్నీ 2 మినిట్స్ వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేపుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత 7 నుంచి 8 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వేపిన నువ్వులను కూడా వేసుకుని 1 చిన్న వెల్లుల్లిపాయ అలాగే రుచికి సరిపడగా సాల్టులు కూడా వేసుకుని చల్లారిన తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా బెండకాయల్ని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టేసుకుని ఈ స్టఫింగ్ మొత్తం దీంట్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం స్టఫింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న ఈ బెండకాయ స్టఫింగ్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా బెండకాయలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అవగానే సర్వ్ చేసుకుంటే బెండకాయ స్టఫింగ్ ఫ్రై రెడీ.